సో జనకుల వారు ఏం అడుగుతున్నారు అష్టావక్రుల్ని? ఏం చేస్తే ఫ్రీగా ఉంటాను? నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర, ఇంటెలెక్చువల్ గా అన్ని తెలుసు నాకు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని. కానీ ప్రాక్టికల్ గా అది సాధ్యం కావట్లేదు. చూడండి, మనము ఆ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఇలాగ రకరకాలుగా భగవద్గీత శ్లోకాలన్నీ కూడా రిజల్ట్ పట్టించుకోవద్దు, పనిచేసి వదిలేసేయి. భగవద్గీత శ్లోకాలు అందరూ వల్లిస్తూనే ఉంటారు, మనకు అలవాటు అయిపోయింది, చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం, చెవుల్లో ఎక్కడో ఏదో ఒక మూలన పడుతూనే ఉంటుంది. కానీ నిజ జీవితంలో ఎంతవరకు ఎంతమంది అప్లై చేస్తున్నారు? రైట్. అది జనకులు వారు చెప్తున్నారు ఇక్కడ. ఇదే సమస్య. ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ప్రాక్టికల్ గా నేను అప్లై చేయలేకపోతున్నాను, ఏం చెయ్యాలి అని అడిగితే దానికి అష్టావక్రుల వారు స్టెప్ బై స్టెప్ చెప్పుకొస్తున్నారనమాట. గుర్తించు. లైక్ ఇందాకలా నేను ఒక మాట చెప్పాను, ఫుడ్ డిసిప్లిన్ ఉండాలి అని అన్నారు, కానీ అన్నీ తినేస్తూ ఉంటే ఎలాగా? కంట్రోల్ చెయ్యాలా? కంట్రోల్ చేసిన మనసు ఇబ్బంది పడచ్చు. ఎరుకలో ఉండు. ఓ, కడుపు నిండిపోయినా నాలిక ఐస్ క్రీమ్ అడుగుతోంది, ఆ అవేర్నెస్ లో ఉండు అని చెప్పారు. అందుకే గురుదేవులు అట్లా స్టెప్ బై స్టెప్ ఇక్కడ గుర్తించాలి అంతే. అక్కడ ఆల్రెడీ అది ఉంది. ఒక తోటలో గులాబీ పువ్వు ఉంది, అది ఉంది అని గుర్తించు చాలు. ఈ స్వేచ్ఛ, ఫ్రీడము ఉంది ఆల్రెడీ. కాకపోతే అంటి పెట్టుకుని ఉండిపోతూ ఉంటాం, ఎక్కడో ఏదో సంఘటన జరుగుతుంది, అదే మళ్ళీ మళ్ళీ వల్ల వేస్తూ ఉంటాం. చూసావా, వాళ్ళు నన్ను ఇలా అన్నారు, నేను ఎంత బాధపడ్డానో తెలుసా, వాళ్ళు నన్ను ఇంత మాట అన్నారా, నేను ఎంత సహాయం చేశానో, వాళ్ళు ఇలా బిహేవ్ చేశారు, అలా ట్రీట్ చేశారు. అన్ప్లెజెంట్, ఇష్టం లేని విషయాలని అంటిపెట్టుకుని ఉండిపోతూ ఉంటుంది మనస్సు. అట్ ద సేమ్ టైం ఇష్టమైన విషయాలను కూడా అంటిపెట్టుకుని ఉండిపోతూ ఉంటుంది మనస్సు. మంచికి చెడుకి కూడా అంటి పెట్టుకుని ఉండిపోతూ ఉంటాం మనం. సంతోషాన్ని ఇచ్చేది, దుఃఖాన్ని ఇచ్చేది, జాయ్ఫుల్ నాట్ జాయ్ఫుల్, అంటి పెట్టుకుని ఉండిపోతూ ఉంటాం. మన దగ్గర ఉంది అంటే కూడా దాన్ని బంధం ఏర్పాటు చేసేసుకుంటాము, లేదు అన్నా సరే దానికి బాధపడిపోతూ ఉంటాము. ఉదాహరణకి, కారు కావాలి, మంచి కారు కావాలి, ఓకే, కారు వచ్చాక ఏంటి, ఈ కారు మెయింటెనెన్స్ బాధ. పెద్ద ఇల్లు కావాలి, పెద్ద ఇల్లు వచ్చేంత వరకు ఒక ఎత్తు, నిజంగా వచ్చేసింది అనుకోండి, ఆ పెద్ద ఇల్లు మెయింటెనెన్స్ ఎలా చేయాలి? ఆ పని మనిషి దొరకదు, ఇంట్లో వాళ్ళ ఇంటిని శుభ్రంగా ఉంచరు, అక్కడివి ఇక్కడ ఇక్కడ అక్కడ పెట్టేసరి, ఇలాగా ఉన్నా లేకపోయినా, ఇల్లు లేదు అంటే లేదు లేదు లేదని బాధపడిపోతూ ఉంటారు, ఉంది అంటే అది మెయింటెనెన్స్కి బాధపడిపోతూ ఉంటారు. ఇలాగా బంధం ఏర్పాటు చేసేసుకుంటూ ఉంటాం, ప్రతి దానికి అంటిపెట్టుకుని ఉండిపోతూ ఉంటాం. ఇక్కడ ఒక కథ చెప్తున్నారు గురుదేవులు. ముల్లా నజీరుద్దీను ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఉంటే ప్రీస్ట్ వచ్చారు, వచ్చి అవి ఇవి మంచి మాటలు చెప్తూ ఉంటారు కదా. ఆ అప్పుడు ముల్లా చెప్పాట, నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు, నేను ఏవేవి పనులు చెయ్యలేదు, పుణ్యకార్యాలు పాపకార్యాలు ఏం చేశావో జన్మలో దేవుణ్ణి ప్రార్థించు, ఇలాగేదో చెప్పడం మొదలు పెట్టాడు ప్రీస్ట్. చెప్తూ ఉంటే ముల్లా చెప్పాట, నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకు, మళ్ళీ చనిపోయాక నేను ఏం చేయగలను ఏం చేయలేనో, స్వర్గం ఉందో నరకం ఉందో నాకేమీ తెలియదు, ఈ ఉన్న జీవితంలో నేను చాలా పనులు ఇంకా చెయ్యలేదు, వాటి కోసమే నేను బాధపడిపోతున్నాను. ఎవడు చెప్పాడయ్యా ఈ జన్మలో నేను మంచి చేశానో చెడు చేశానో, అక్కడికి వెళ్ళాక నరకం వస్తుందో పుణ్యం వస్తుందో స్వర్గం వస్తుందో, ఎందుకు అవన్నీ నేను బాధపడి చాలా పనులు నరకం చూస్తూ బాధపడి నరకానికి వెళ్ళిపోతానేమో అని చేయడం కూడా మానేశాను నేను. దానికి నేను బాధపడుతుంటే నువ్వు ఒకడికి పక్కనే తగులుకున్నావయ్యా, ఎవడికి కావాలి ఇవన్నీను, ముందు నువ్వు ఊరుకో. అర్థమవుతుంది, మనం చేసిన పనులకి బాధపడిపోతూ ఉంటాము, చెయ్యని పనులకి కూడా బాధపడిపోతూ ఉంటాము. రైట్. చూసావా, వాళ్ళకి నేను ఎంతో సహాయం చేశాను, వాళ్ళు అసలు నన్ను పట్టించుకున్నారే కాదు.
లేదు పొరపాటుని మనకు అవకాశం ఉండి ఎవరికైనా హెల్ప్ చెయ్యగలిగి ఉండి చెయ్యలేకపోయాం అనుకోండి, అయ్యయ్యో నేను ఆ సహాయం చేయాల్సిందే. ఇది బాధే, అది బాధే. ఇది పశ్చాత్తాపడుతూ ఉంటాము. కారు, ఇల్లు, వ్యక్తులు, పరిస్థితులు, సంఘటనలు వీటిని అంటిపెట్టుకుని ఉండిపోతూ ఉంటాం. ఈవెన్ గురుదేవులు అంటున్నారు, జ్ఞానానికి కూడా అంటిపెట్టుకుని ఉండిపోతున్నావు. ఎందుకంటే ఆ జ్ఞానం నాకు ఉంది, నాకు తెలుసు అనేది కూడా గర్వాన్ని ఇచ్చేస్తుందిట. పూర్తిగా టోటల్లీ స్టక్ విత్ నాలెడ్జ్. ఎవరినైనా నాలెడ్జ్ ఉండే వాళ్ళని చూడండి, వాళ్ళు అమాయకంగా ఉన్నారా, హాలో నెంప్టీగా ఉన్నారా, సింపుల్గా ఉన్నారా, క్లియర్గా ఉన్నారా, తెలుసు అనేది ఇంకో ఇంత గర్వాన్ని ఆరగెన్స్ని ఇచ్చేస్తోంది. సో నీకు క్వాలిఫికేషన్ ఉందా, నీ శరీరం పట్ల నాలిక పట్ల కంట్రోల్ ఉందా, అన్ని ఏ ఇంద్రియాలు వాటి పని అవి సరిగా చేస్తున్నాయా, ఇవన్నీ కూడా గమనించుకోమంటున్నారు. కన్నడంలో ఒక మంచి సామెత ఉంది అని చెప్తున్నారు. నిజానికి తెలుగులో కూడా ఉంది. ఏమది? నోరు మంచి అయితే ఊరు మంచి. మన నోట్లో వచ్చే మాట మంచిగా ఉంటే ఆటోమేటిక్గా ఊరంతా మంచిగానే ఉంటుంది. మనమేంటి ఆ క్షణంలో ఉక్రోషాన్నో కోపాన్నో కంట్రోల్ చేసుకోలేక ఫటక్కమని ఒక మాట విసిరేస్తాము. నేను బాధపడుతున్నాను కాబట్టి ఒక మాట అన్నాను, నువ్వు అర్థం చేసుకోవద్దా? తిరిగి అది కూడా వాళ్ళ మీదనే. నేను ఏ పరిస్థితుల్లో అలా ఉండి ఓ మాట విసిరేసానో నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఏం ఆ పాటి కన్సర్న్ లేదా? ఇలా మనకి మనము కప్పిపుచ్చుకుందామని చూస్తూ ఉంటామండి. మాటే నిజానికి ప్రపంచాన్ని జయించాలి అంటే అత్యంత మంచి సంపద ఏమి? మాట. నిజం మాట్లాడండి. మళ్ళీ ఇక్కడ సత్యము, నిజము, ఇక్కడ మనొక క్లారిటీ మనకి ఉండాలి. నిజానికి సత్యము అంటే ఏమండి? ఆధ్యాత్మికంగా గురుదేవులు చెప్తారు కదా, ఏది కొలవగలమో అదంతా మాయ, ఏది కొలవలేమో అది సత్యము. చెప్పండి, మీ అమ్మగారికి నీ మీద ఎన్ని ఎన్ని కేజీల ప్రేమ ఉంది? మీకు మీ పిల్లల మీద ఎన్ని కేజీల ప్రేమ ఉంది? కొలవగలరా? అది సత్యము. యా, మీ హాల్ మెజర్మెంట్స్ ఏంటండి? 10 అడుగులు, 20 అడుగులు, ఇంటూ 40 అడుగులు, 15 అడుగులు, వాటెవర్. కొలవగలుగుతున్నారు కదా. నిజానికి మనము ప్రతిరోజు మాట్లాడేది ఏదైతే ఉందో ప్రాపంచిక విషయాలన్నీ కూడా అబద్ధమే, మాయే. సత్యము మాట్లాడము, మాట్లాడలేము, చెప్పలేము, వ్యక్తీకరించలేము కూడా మాటల్లో. సో పొద్దున్నే దేవుడి దగ్గర కూర్చుని అన్ని మంత్రాలు చదువుతాము, మంచి మాటలు చెప్తాము, బయటకు వచ్చి సాయంత్రం అయ్యేసరికల్లా అన్ని మర్చిపోతాం. ఆ భగవంతుడు, ఆత్మ, చైతన్యము ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రపంచంలోకి వచ్చేసరికల్లా మొత్తం అబద్ధాలు చెప్పడం మొదలు పెడుతూనే ఉంటాము. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ భజన గురుదేవులు గుర్తు చేస్తున్నారు. కృష్ణుడిని చిత్తచోర అంటారు కదా. చిత్తచోర అంటే ఏమి? మనసుల్ని దొంగలించేవాడు. చూడండి, భగవంతుడు మనసుల్ని, నా మనసుని, నా హృదయాన్ని నువ్వు దొంగలించేసావయ్యా, అన్ని దొంగలించేసావయ్యా. నవనీతము అంటే ఏమో చెప్తున్నారు ఇక్కడ. నవనీతము అంటే ఏమండి? వెన్న. అయితే వెన్న ఎందుకు అలా, ఎందుకు వెన్నతో పోల్చారు? కరిగిపోతుంది ఆ క్షణంలోనే, ప్రజెంట్ మూమెంట్, వర్తమాన క్షణం. అది గుర్తు చేయడానికి నవనీతంతో భగవంతుడిని, కృష్ణుడిని పోలుస్తున్నారు. ఒక రాయిలాగా గట్టిగా ఉండేవాడు కాదు కృష్ణ, ఆ క్షణంలో, వర్తమాన క్షణంలోనే ఉంటాడు అని అర్థం నవనీతము. ఎటువంటి బంధాలు లేని వాళ్ళ మనసుల్ని కూడా దొంగలాడేస్తాట కృష్ణుడు. గమనించండి, గ్రహించండి ఇది. అది భగవంతుడిలో ఉండే గొప్పతనం, కృష్ణుడిలో ఉండే చామ్ ఏమండి? ఎంతటి జ్ఞాని అయినా, వైరాగ్యంలో ఉన్నవాడైనా ఆ కృష్ణుడిని చూస్తే కరిగిపోతారు. అది నవనీత చోర. ఒక
సాంప్రదాయం ఉంది మన భారతదేశంలో. ఏమో తెలుసా? అడగందే చెప్పరు అంటారు కదా, మనకి తెలుగులో అడగందే అమ్మైనా పెట్టదు. అవునా? అడిగిన దానికే చెప్పాలి. అందులో జ్ఞానులు రూల్స్ ఏమీ లేవు. నిజానికి ఎలా పడితే అలా ఉంటారు జ్ఞాని అనేవాడు. కాకపోతే ఈ జ్ఞానం దగ్గరకు వచ్చేసరికి మాత్రము ప్రత్యేకమైన రూల్ ఉంది. అడగకపోతే ఏమీ చెప్పరు. ఇది గుర్తుంచుకోవాలి. ఏం చేస్తూ ఉంటాము? సలహాలు ఇచ్చి పడేస్తూ ఉంటాము. అవతల వాళ్ళు అడిగినా అడగకపోయినా. పొరపాటున ఒకసారి అడిగారు అనుకోండి, సలహా ఇవ్వడం మొదలుపెట్టి ఇంకా ఫుల్ స్టాప్ ఉండదు. కంటిన్యూస్గా సలహాలు ఇచ్చి పడేస్తూనే వాళ్ళు, ఆపరా బాబు అని చెప్పినా సరే వినకుండా, లేదు లేదు నీకు తెలియదు నాకు తెలుసు నేను చెప్తున్నాను అని కంటిన్యూస్గా సలహాలు ఇస్తూనే ఉంటాము. సో మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఏమి అడగందే చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం ఆ వినయాన్ని మనము హ్యూమిలిటీని చూపిస్తే చాలు. సమాధానాలు కొంతమంది అడుగుతూ ఉంటారు, ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళకి సమాధానం అక్కర్లా, వాళ్ళకి ఎంతో తెలుసు అని వాళ్ళ గర్వాన్ని ప్రకటించుకోవడానికి అడుగుతూ ఉంటారు. అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అడుగుతారు, డిమాండ్ చేస్తారు, వాళ్ళు వినరు. సో అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. చెవులు తీసేసి కూర్చున్నారు మన ఎదురుకుండా. డెంచర్స్ పళ్ళు తీసేస్తారు చూసారా? అలాగనే రాత్రి పడుకునే ముందు కొంతమంది కట్టుడు పళ్ళు ఉంటే తీసేస్తారు. అలాగా చెవులు కూడా తీసి పక్కన పెట్టేసి కూర్చుంటారు మన దగ్గర. డిమాండ్ చేస్తారు సమాధానాలు. అది సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సాధకుడుగా వాళ్ళు ప్రశ్నలు అడగట్లేదు. ఏదో ఒక ప్రాబ్లం ఉందనో, ఒక సమస్య ఉందనో, ఒక ఆతృతతోనో అడుగుతూ ఉంటారు. అటువంటి ప్రశ్నలకు సమాధానాలు మీరు చెప్పనవసరం లేదు. నవ్వి ఊరుకోండి చాలు. సరి అయిన సమయంలో అడగాలి, సరి అయిన ప్రదేశంలో అడగాలి, సరి అయిన పద్ధతిలో అడగాలి. అటువంటి ప్రశ్నలకి మాత్రమే సమాధానం చెప్పాలి. ఇంత గట్టిగా గురుదేవులు చెప్తున్నారు అంటే ఇటువంటి సందర్భం మనకి రావచ్చు. ఈరోజు గుర్తుంచుకోండి. రేపు వచ్చేసరికల్లా ఎవరో ఒకరు మనల్ని ఇరిటేట్ చేసే వాళ్ళు తగలచ్చు. బీ కేర్ఫుల్. అవేర్నెస్తో ఉండండి చాలు. రైట్. సో ఇక్కడ అష్టావక్రుల వారు జనకుల దగ్గర నుంచి రాజప్రాసాదంలో ఈ ప్రశ్నని తీసుకున్నారు. జనకుడు అత్యంత ఉన్నతమైన స్థానాన్ని కల్పించాడు అష్టావక్రుల వారికి. కల్పించి అడుగుతున్నారట జనకుల వారు అష్టావక్రుల్ని, కథం జ్ఞానం అవాప్నోతి, కథం ముక్తి భవిష్యతి, వైరాగ్యం చ కథం ప్రాప్తం, ఏతత్ బ్రూహి మమ ప్రభో. అతనే మహారాజు. అష్టావక్రుల వారిని ప్రభో అని అడ్రస్ చేశారు అంటే ఇమాజిన్ ఎంత వినయం ఉంది ఆ జనకుడిలో. ఎటువంటి ఆతృతతో తెలుసుకోవాలి అనే ఆతృతతో అడిగారు. అంత వినయంగా అడిగారు కాబట్టి లార్డ్ ప్రభో అని అడ్రస్ చేశారు. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్తున్నారు, భక్తుడికి భయము భక్తి ఇవి రెండూ ఉండాలి. ఒక భక్తి గౌరవంతో ఏమవ్వచ్చు, ఒక్కొక్క దగ్గర భయం వచ్చి దూరం అయిపోవచ్చు. వాళ్ళిద్దరి మధ్య, స్టూడెంట్కి టీచర్కి మధ్య గ్యాప్ పెరిగిపోవచ్చు. గౌరవం ఎక్కువ అయిపోయినా సరే ఒక్కొక్కసారి అడగడానికి భయపడతాడు, చెప్పింది తీసుకోవడానికి కూడా భయంతో కొంత ఫిల్టర్స్ వచ్చేయచ్చును గాక. జనకుల వారు ప్రేమతో అడిగారు, ఒక శిష్యుడిలాగా అడిగారు, గౌరవంతో అడిగారు. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే ప్రేమ ఉందో అక్కడ దూరం అనేది ఉండదు వాళ్ళిద్దరి మధ్య. గౌరవం కూడా ఉంది. ఒక్క గౌరవం ఒక్కటే ఉందనుకోండి, టోటల్ కమ్యూనికేషన్ మొత్తంగా కమ్యూనికేట్ చేయడం అనేది ఆ ఇద్దరి మధ్య జరగదు. సంభాషణ సంపూర్ణంగా జరగదు. ఎక్కడో ఒక భయం బెరుకు వచ్చేస్తాయి ఓన్లీ గౌరవం ఉంటే. ఇక్కడ అష్టావక్రుల వారికి జనకుల వారికి మధ్య ప్రేమ ఉంది,
గౌరవం కూడా ఉంది. సో భక్తుడికి భగవంతుడికి మధ్య క్లోజ్నెస్ ఉండాలి, గౌరవం కూడా ఉండాలి. ఇవి రెండూ కలిసింది ఉంది. జనకులు వారు చెప్తున్నారు, చాలా మంది దగ్గర నేను ఈ జ్ఞానాన్ని విన్నాను, కానీ అవన్నీ ఏవో కాకమ్మ కథల్లాగా విన్నట్లే అనిపిస్తోంది గురువు గారు, అంత ఎయిరీ ఫెయిరీ. అసలైన జ్ఞానాన్ని నాకు చెప్పండి. వైరాగ్యం చ కథం ప్రాప్తం ఏతద్ బ్రూహి మహాప్రభో మమ ప్రభో. వైరాగ్యం ఎలా వస్తుంది? ఈ బంధాల్లో చిక్కుకుని పోకుండా ఉండడం ఎలా వస్తుంది? చూడండి, మనకి ఒక చిన్న బాధ్యత ఉందనుకోండి, ఓ పిల్లాడిని పెంచడమో, స్కూల్లో వేయడమో, వంట చెయ్యడమో, లేదు వాళ్ళకి పెళ్లి చెయ్యడమో, చదువో, ఇటువంటిది ఏమైనా ఒక చిన్న బాధ్యత తీసుకున్నా సరే దానికి బంధులం అయిపోతాము. దానికి కట్టుబడిపోయి ఇంకా మాకు టైం లేదండి దేనికి కూడాను అని చెప్పి మనము ఎంతో భారాన్ని మోస్తున్నట్లు కబుర్లాడుతూ ఉంటాము. జనకుల వారు మహారాజు, మొత్తం రాజ్యమంతా అతని నెత్తినే ఉంది భారం అనుకుంటే, ఆ బాధ్యత అంతా అతని దగ్గర ఉంది. అందరి ప్రజలు ఎక్కడ ఏ మూల ఏం జరిగినా రాజు మీదే కదా అండి పడుతుంది. అక్కడ అలా జరిగింది, రాజు ఇలా ఉన్నాడు గబుక్కుని చెప్తూ ఉంటారు. సో అంత బాధ్యత ఉన్న రాజు అయినా సరే శాంతితో ఎలా ఉంటాడు? ప్రజలకి మంచి చేస్తూనే, వాళ్ళందరికీ మంచి చేస్తూనే, వాళ్ళందరి బాగోగులు చూస్తూనే ఆ బాధ్యత నుంచి పారిపోవట్లేదు. ఇక్కడ జనక మహారాజులు గుర్తించండి ఇక్కడ ఒక విషయము, బాధ్యతల నుంచి పారిపోవట్లేదు. అవన్నీ ఎలా ఉంది ఆయనకి అంటే, ఇవన్నీ నేను చేస్తున్నాను, ఆ భగవంతుడు చేసుకుంటున్నాడులే అనేది కూడా జ్ఞానమే. జ్ఞానికి ఉండే ఒక మంచి గుణమే, చాలా గొప్ప విషయం అది. ఆ బంధు ఏమంటారు, బద్ధుడైపోవట్లేదు బంధంలో. నేను ఇంత రాజ్యాన్ని మోస్తున్నాను, ఇంతమంది ప్రజలు ఉన్నారు, వీళ్ళందరికీ ఏదో చేస్తున్నాను అని చెప్పి అనుకోవట్లే. ఇవన్నీ ఉన్నాయిలే, అది పెద్ద దీని కింద చూడట్లే, అది ఉంది. అయినా సరే నేను ముక్తి ఎలా రావాలి, వైరాగ్యం ఎలా ఉండాలి అని అడుగుతున్నారు. ఆ డిటాచ్మెంట్, అంటి పెట్టుకుని ఉండిపోకుండా ఎలా ఉండాలి అది నాకు తెలియట్లేదు. ఎలాగా అటాచ్మెంట్ లేకుండా డిటాచ్డ్గా ఉంటూ నా పనులు నేను చెయ్యాలి అనేది నాకు తెలియట్లేదు గురువు గారు, ఎవరైనా చెప్తే నాకు అర్థం అవుతుందేమో అని చెప్పి అడుగుతున్నారు. దానికి అష్టావక్రుల వారు చెప్పడం మొదలు పెట్టారు. ఏం చెయ్యాలి అంటే, అష్టావక్ర ఉవాచ ముక్తిమిచ్చతి చేత్తాత్ విషయాన్ విషవత్యజ క్షమార్జవ దయాతోష సత్యం పీయూష వద్భజ. ఏం చెయ్యాలి అనేది చెప్తున్నారు గురుదేవులు, అష్టావక్రుల వారు చెప్తున్నారు. ఇది మనము రేపు మాట్లాడుకుందాం. ఇక్కడికి ఫస్ట్ చాప్టర్ అయింది. రేపు ద 5 ప్రిన్సిపల్స్, అవి తర్వాత ఈ ముక్తి అంటే ఏంటి, ఇవన్నీ కూడా గురుదేవులు చెప్తారు. 2 నిమిషాలు గురుదేవ్ వీడియో ఇవాళ అసలు చూడలేదు కదా, మర్చిపోయాను. లెట్ us see.